ఒక అడవిలో కాకి, పిచ్చుక తమ పిల్లలతో కలిసి ఉండేవారు. ఒకరోజు అడవిలో పెద్ద వర్షం పడుతుంది. వర్షం వల్ల పిచ్చుక గూడు కూలిపోతుంది. పిచ్చుక తన పిల్లలు వర్షంలో తడిచిపోయి కాకి ఇంటికి వెళ్తారు. కాకి మిత్రమా, వర్షం వల్ల నా ఇల్లు కూలిపోయింది. నా పిల్లలు నేను తడిచిపోయాం. ఈ రాత్రికి నీ ఇంటిలో ఉండనివ్వు అని అడుగుతుంది. అప్పుడు కాకి, ఏంటి, నా ఇంటిలో ఉంటావా? నాకు నా పిల్లలకు ఉండడానికి ఈ ఇల్లు సరిపోవడం లేదు. మీరు నా ఇంటిలో ఉండడానికి కుదరదు. ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంది. పిచ్చుక బాధతో వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ అడవిలో వర్షం పడుతుంది. ఈసారి కాకి ఇల్లు కూలిపోతుంది. కాకి తన పిల్లలు వర్షంలో తడిచి పిచ్చుక ఇంటికి వెళ్తుంది. పిచ్చుక మిత్రమా, నా ఇల్లు వర్షం కారణంగా కూలిపోయింది. నేను నా పిల్లలు వర్షంలో తడిచిపోయాం. కాస్త నీ ఇంటిలో ఉండనివ్వు అని అడుగుతుంది. అప్పుడు పిచ్చుక, అయ్యో రా మిత్రమా, లోపలికి రా అని కాకికి తన పిల్లలకి ఆహారం పెడుతుంది. అప్పుడు కాకి ఇలా అంటుంది. నన్ను క్షమించు మిత్రమా, నేను చేసిన తప్పును క్షమించి నీ ఇంటిలో ఉండడానికి స్థానం ఇచ్చావు. నీవు చాలా గొప్పదానివి అని అంటుంది కాకి. అప్పుడు పిచ్చుక, ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తే మనకి మంచి జరుగుతుంది అని ఇద్దరూ సంతోషంగా ఉంటారు.